మామూలుగా మనం ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు జీవిస్తాం. 60-70 సంవత్సరాల తర్వాత మనకి ఎవరు కావాలా కదా? అప్పుడు తప్పకుండా దేవుడు కావాలా. ఏమంటా అంటే తొందర తీసుకుపోతుంది ఒక ఆయమన్న, అయ్యా వయసు అయిపోయి తొందర తీసుకుపోతే నాకు బాగుంటుంది, దేవుడు ఇస్తున్నాడు కానీ మర్చిపోయినాడు అంటున్నాడు. నేను మర్చిపోవడం మా దేవుడు ఇది పని మంచి అంటే దేవుడు తెలుసుకుని చచ్చిపోవాలి. ఏం చచ్చిపోవాలా? దేవుడు తెలుసుకుని చచ్చిపోవాలా. అయితే దేవుడు ఏం చేసే భూమి మీద మీ పిల్లలకు మీకు కొంచెం ఉపయోగకరం. ఇది ప్రపంచం. దేవుడు ఎట్లున్నారంటే శాంతి, సమాధానము, నెమ్మది, ప్రేమ, అనురాగాలు వీటితో మనకు దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే బాగున్నాడు మనిషి, అలాగే ఉన్నాడు, దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నాడు. ఒకరోజు ఈ పక్క చూశాడు. ఏం చూశాడు? ఈ ప్రపంచాన్ని చూశాడు. రాగుడు, వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధము, కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, ద్వేషాలు, పగలు, కక్షలు ఇలాంటి వాటి వైపు చూసి ఈ బాగుంది అనుకుని ఇంటికి వచ్చేసాడు. ఇలా అనేక పాపాలు చేస్తున్నాడు. అయితే ఇక చేస్తున్న మనిషికి సమాధానం పోయింది, శాంతి పోయింది, దేవుని ప్రేమ అనురాగాలు పోయినాయి, అన్నీ పోయినాయి, ఏమీ లేవు. అయితే అలా పోయిన మనిషి ఏం చేస్తున్నాడంటే నాకు సమాధానం కావాలని ఏం చేస్తున్నాడంటే మొక్కుబడి చేస్తున్నాడు. ఎక్కడ మొక్కుబడి పోతున్నాడు, అక్కడ కూడా లేదు. తర్వాత డబ్బు సంపాదిస్తే నాకు సమాధానం వస్తుంది అనుకుంటాడు. డబ్బు సంపాదించినా సమాధానం రావడం. తర్వాత విజయం సంపాదిస్తే విజయాన్ని వస్తే వస్తుంది అనుకున్నాడు, రాలే. తర్వాత మనం ఏమంటున్నాడు? తాగుతే వస్తుంది అనుకుంటాడు, దాంట్లో రావడం. అంటే మనిషికి ఏదో లేదు, ఏదన్నా లేదంట. అలా లేని మనిషి ఏం చేస్తుంది? ఈ ప్రారంభంలో ఉన్నట్టుగా మన కొడుకు యేసు ప్రభు ప్రాణం మనందరి కోసం ఆయన చనిపోయారు. ఆయన దగ్గర మనిషికి సమాధానం ఉంది. నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నానని యేసు ప్రభు చెప్పారు. అయితే యేసు ప్రభు పరలోకం దిగి వచ్చాడు, మన కోసం శిలువ అనుభవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎందుకు? పాపల కొరకు నేను నా ప్రాణం పెడుతున్నాను. ఎవరు పాపలు? అందరూ పాపలు. కాబట్టి మన పాప నిమిత్తమే సరేనా చిన్న ప్రార్థన చేసి యేసు ప్రభుని ఒకే నిమిషం అని అయిపోయింది. యేసు ప్రభుని మనం విశ్వసించినలా నీ పని చకచక అవుతుంది దేవుని మహాకృపను బట్టి. దేవుని మంచి మాటలు చెప్తున్నాము. ఏమి నీ పొలం దీవించబడును గాక. నీవు ఏ పంట వేస్తున్నావు ఆ పంట ఏమి దేవుడు రెండింతలుగా నీకు ఫలించును గాక. మేము దేవుని పని చేసేవాళ్ళము, నీ పొలంలో అడుగు పెట్టాం. ఏమి సోదరా, నీ పేరేం పేరు? ఈశ్వర్రా. దేవుడు నేను దీవించును గాక. నన్ను క్షమించు, ఈ రాజ్యంలో చేర్చుకో. మంచి దేవునికి స్తోత్రం. అయితే మళ్ళీ మీరు పోయినంత సంపాదించుకుంటారు. యేసు ప్రభు నందు మీరు పోయినంత సంపాదించుకుంటారు. ఏమా మంచిది. అందరూ జీవించాలి. చిన్న ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకాల తండ్రి, నీ పాదాలకు స్తోత్రంలో మీ ఘనమైన నామంలో ఈ ఉదయకాలంలో అక్కగారులు, అమ్మగారులు, చెల్లెళ్ళు ఎంతోమంది ప్రభు వారి కుటుంబంలో కొరకు వాళ్ళు నా తండ్రి పనికి వెళ్తున్నారు. నాయన మంచి వర్షాలు కురిపించండి. ఈ సంవత్సరం అంతా వారి కుటుంబాలను బాగా సంతోషంగా, హాయిగా, నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభు వారి నోటితో ఒప్పుకున్నాను ప్రభు, నేను బాబుని క్షమించమని వారిని క్షమించి నీ రాజ్యానికి అవకాశం దయచేయండి. వారి పాడి పంటలను, వారి పశువాదులను, వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, ఈ ఉదయకాలంలో దీవెనలు సమృద్ధిగా వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.